అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15, 16, 17, 18వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇన్ని రోజుల నుంచి మీ జీవితంలో ఏర్పడినటువంటి గందరగోళాలకి, మీ మనస్సులో తిరుగుతున్నటువంటి రకరకాల ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం అనేది ఈ రోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చిందని భావించండి. ఒకసారి మీ మనసుని మీరే నమ్మించుకోండి. ఒకసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ రాశివారు ఈ మాటల్ని శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే గత కొంతకాలంగా మీ మనసులో ఏర్పడిన ఎన్నో రకాల గందరగోళాలు, అలాగే మీకు ఒక పని తర్వాత మరొక పని అనుకున్న వెంటనే జరగకపోవటం, అలాగే పనిలో ఆలస్యం జరగటం, మీరు కోరినటువంటి కోరికలు నెరవేరకపోవటం, మీ సంతోషాలు అన్ని కూడా హరించుకుపోవటం, ఇవన్నీ చూసి మీరు బాగా విసిగిపోయారు. కాలం నన్ను పరీక్షిస్తుందా, లేదంటే భగవంతుడు నన్నేమైనా పరీక్షిస్తున్నాడా, నా కర్మ ఫలితం ఇంతేనా అని మీరు ఆలోచిస్తున్నారు. దీనికి సరైనటువంటి సమాధానం మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది ఎప్పటికీ కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీరేది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. ఎక్కడడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతం అయ్యేది. మీ మాట అంటే 10 మందికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరెంత కష్టపడినా సరే, పగలు రాత్రి అనకుండా చెమటోర్చినా సరే తగినటువంటి ప్రతిఫలం మీకు దక్కటం లేదు. అయితే మీ మనసులో ఎన్నో ఆశలు, పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ అవన్నీ కూడా మీ కళ్ళ ముందే కాలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? మీ మనసులు ముందుగా మీ డబ్బుల విషయానికి వస్తే మీ చేతికి అసలు డబ్బే రావటం లేదు అని నేను చెప్పను, కానీ డబ్బు వస్తుంది. కానీ వచ్చినటువంటి డబ్బు మీ ఇంట్లో ఒక్క రోజు కూడా నిలబడటం లేదు. ఒక దారిలో 10 రూపాయలు వస్తే మరొక దారిలో 100 రూపాయలు ఖర్చు మీ నెత్తిన పడుతున్నాయి. ఎవరికో పాపమని చెప్పి మీరు జాలిపడి సహాయం చేయబోయి చివరికి మీరే అప్పుల పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి మీ అవసరాలు పక్కన పెట్టి మరి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు సైతం మీకు తిరిగి రావటం లేదు. తీరా ఆ డబ్బు అడిగితే మీకే వాళ్ళు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, ఇది మీరు అంటే వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి జరిగినటువంటి పెద్ద ద్రోహంగానే భావించండి. మీ ఇంటి ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూ కనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్లకు కానీ మీకు కానీ హాస్పిటల్స్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భయం ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పడుకోగానే ఉలిక్కిపడి లేవటం, చెడు కలలో రావటం, గుండెలో ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించటం, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో గమనించారా? గత కొన్ని నెలలుగా మీ మధ్య ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయానికొస్తే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుకుంటూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకు పెను తుఫానులు చెలరేగిపోతున్నాయి. అసలు గొడవ పడటానికి ఏ కారణం లేకపోయినా సరే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లలు మాటలు వినకపోవటం, వారి చదువులు భవిష్యత్తు గురించి మీరు తేరుకొనేటటువంటి ఆందోళనలు మిమ్మల్ని పదే పదే కుంగతీస్తున్నాయి. అసలు నాకే ఎందుకిలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని మీరు ఎన్నో రాత్రులు దిండుల్లో ముఖాన్ని పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని ఉండి ఉంటారు. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఇక్కడ మీకు ఒక పెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వలనో, లేదంటే ఏదో దృష్టి దోషం వలనో జరుగుతుంది కాదు. మన జాతక చక్రంలో 6వ స్థానంలో శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెప్తారు. మరి మీ జాతకంలో ఈ 6వ ఇంట పైన కొన్ని పాపగ్రహాల చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ అంతరంగిక శత్రువులంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉండే రహస్య శత్రువు మీ జీవితంలోనికి ఎప్పుడో ప్రవేశించిందని గోచార గ్రహాలు స్పష్టంగానే చెబుతున్నాయి. ఆ శత్రువు మరెవరో కాదు, మీతో పాటుగానే నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లోనే కూర్చొని మీ కొంప ముంచుతున్నటువంటి ఒక వ్యక్తినే చెప్పుకోవాలి. గురుగ్రహం యొక్క అపారమైన జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే మీ రాశివారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా మంచి మనసును కలిగి ఉంటారు. మీరు
ఎవరిలో కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు చేతకావనే చెప్పుకోవాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ జేబులో ఉన్నది మొత్తం తీసి మరి వాళ్ళకి ఇచ్చేటంత గొప్ప దానగుణం కలిగిన వారు. అన్యాయం ఏమిటంటే మీకు ఉన్నటువంటి ఈ మంచితనం మీకిప్పుడు ఒక ఊరితాడులా మారిపోయింది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్నటువంటి గ్రహాల మార్పులను గమనిస్తే శని భగవానుడి యొక్క సంచారం మీ రాశిపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి కావాలి అని కీడు చేయడు. ఆయన మన కర్మలకు తగినటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తిగా భావించండి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మనకు పరిచయం చేయటానికి మనకు కొన్ని కష్టాలు ఇస్తాడు. ఇక్కడ అసలు సమస్య అంతా కూడా రాహు కేతువుల వలనే సంభవిస్తుంది. రాహు అంటేనే మాయా భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు ప్రభావం వలన మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువులు ఎవరు అనేది గుర్తించలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెబితే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇక కేతువు సంగతి చూస్తే ఈయన మీ మనసును తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నాడు. చెప్పాలంటే మీరు రేపొద్దున్నే ఒక మంచి పని చేద్దాం అని అనుకుంటారు, లేదంటే ఒక నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటారు. మరుసటి రోజు మీ కాళ్లు పట్టుకొని బలవంతంగా లాగుతున్నట్లుగా, మీ మనసు బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే అడుగు ముందుకు పడదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు గమనించారా? ఇక్కడే మీకు అతి పెద్ద రహస్యాన్ని నేను చెప్పబోతున్నాను. మీరు ఈ కష్టాలన్నింటినీ వెనుక, మీరు పడుతున్నటువంటి ఆర్థిక నష్టాల వెనక, మీ ఇంట్లో కారణం లేకుండా జరుగుతున్నటువంటి గొడవల వెనక ఒక కారణం ఉంది. ఒక పురుషుడైతే కానే కాదు, ఇదంతా కేవలం ఒక మహిళా శక్తి ఆడుతున్నటువంటి వింత నాటకంగా భావించండి. మీరు వింటున్నది అక్షరాల నిజం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ రాశికి చెందినటువంటి 7 మరియు 8 స్థానాలలో ఏర్పడినటువంటి కొన్ని ప్రతికూల యోగాల వలన ఒక ఆడమనిషి రూపంలో ఉన్నటువంటి భయంకరమైన శత్రువు మీ జీవితంతో ఆడుకుంటుందనే చెప్పుకోవాలి. మరి ఆమె ఎవరో కాదు, మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి. అయితే మీ ఇంట్లో ప్రతి అణువు, మీరెప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో అసలు ఏం వండుకుంటారు అనే చిన్న చిన్న విషయాలు సైతం ఆవిడకు తెలిసిపోతూనే ఉంటుంది. ఆమెకు మీ మీద ఎందుకు అంత కోపం, ఎందుకిలా చేస్తుంది మీకు అనుమానం కూడా కలగవచ్చు. దానికి సమాధానం ఒకటేనండి, అసూయ. అంతులేనటువంటి ఒక అసూయ. మీరొకప్పుడు సొంత కష్టం పైకి వచ్చి సాధించినటువంటి విజయాలు, మీ కుటుంబం కలిసికట్టుగా అనుభవించినటువంటి సంతోషాలు ఆమె కళ్లలో తీవ్రంగా కుట్రలు కలిగేలా చేశాయి. ముఖ్యంగా మీరు చాలా హుందాగా 10 మందిలో ఒక రాజులా రాణిలా బతికారు. అలాగే మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తట్టుకోలేకపోతుంది. అంతా కూడా భగవంతుడి దయ అని చెప్పి మీరు అనుకుంటూ ఉండవచ్చు. అదృష్టం బాగోలేదేమో, నాకు సరిగ్గా నేను అనుకుంటున్నటువంటి పనులు జరగటం లేదేమో అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీ నవ్వును చూసి, అలాగే మీకు కలగబోతున్నటువంటి ఆ అదృష్టాన్ని చూసి విలవిలలాడిపోతుంది. మీ మనసులో మీకు తెలియకుండానే ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించింది. మీరు కొంచెం వెనక్కి వెళ్లి ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ మహిళ మీ ఇంటికొచ్చి వెళ్లిపోయిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. మీరెప్పుడైనా గమనించి ఉంటారు. ఇంట్లో అంటే ఏదైనా కానీ పాలు పదే పదే విరిగిపోవటం, పూజ గదిలో మీరు భక్తిగా వెలిగించినటువంటి దీపం అసలు గాలి లేకపోయినా సరే అకస్మాత్తుగా కొండెక్కటం లాంటివి జరుగుతూ ఉండవచ్చు. చాలా ఇష్టపడి వండినటువంటి అన్నం లేదంటే కూరలు తొందరగా పాడైపోవటం, పారేయవలసి రావటం, ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు సాయంత్రం ఏదైనా పని మీద బయట నుంచి ఇంటికి అడుగు పెట్టగానే ఏ కారణం లేకుండా మీకు మీ భాగస్వామికి విపరీతమైనటువంటి కోపం రావటం, ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర లేదంటే ఇంటి ఆవరణలో ఏదో తెలియనటువంటి ఒక బరువు, ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని కమ్మేస్తూ ఉండవచ్చు. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా జరగటం లేదు. ఆ వ్యక్తి మీ ఇంటిపైన ఏళ్ల తరబడి ప్రయోగిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి నరదృష్టి కూడా కావచ్చు. నరదృష్టికి రాళ్లు కూడా పగిలిపోతాయి అని అంటారు. కాబట్టి మన పెద్దలు ఊరికే ఆ సామెత అనేది చెప్పలేదు. అయితే వారి చూపులతోనే మీ ఇంటిని
మీ సంతోషాన్ని దహించి వేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాటలు వింటున్నంతసేపు మీ మనసులో కొన్ని తెలియనటువంటి అలజడులు రేగుతూ ఉండవచ్చు. ఒక తెలియనటువంటి భయం కలగవచ్చు. దయచేసి భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మం వైపే ఉంటాడు. అయితే భగవంతుడు మీతో ఉంటాడు. ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ మాయలాడి కనుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఒక్కసారిగా పెరగటానికి దయచేసి వీడియోనైతే ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా వినండి. ఎందుకంటే మీ చుట్టూ భగవంతుడి యొక్క రక్షణ గోడ అనేది ఏర్పడబోతుంది. అలాగే మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు కూడా ముఖ్యంగా తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ పరిహారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. జ్యోతిష్య గణనాల్లో మరొక భయంకరమైన విషయం కూడా బయటపడుతుంది. మీరు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కరే కాదు, ఆ మహిళతో కలిసి మరొక వ్యక్తి కూడా మీ గురించి సమాచారం బాగా పూర్తిగా తెలుసుకొని, కొన్ని సంకేతాలనేవి పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని అదుపులో పెట్టుకోబోతున్నారు. అయితే ఇది మీకు వినటానికి కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. అయితే మీ మీద చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలనేవి ఎప్పటికప్పుడు మిమ్మల్ని విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులతో మిమ్మల్ని ఆడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. మీ వ్యాపారం ఎలా నడుస్తుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలా ప్రతి సమాచారాన్ని కూడా మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులకు చేరవేస్తున్నటువంటి గూఢాచారులు మీ చుట్టూనే ఉన్నారు. అయితే మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులేనండి. ఎప్పుడూ కూడా శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అయితే మీకు ప్రతి ఒక్కరిపైన సానుభూతి చూపించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా అందరికీ పోసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తులు మీతో ఆడుకుంటున్నటువంటి నాటకంలో మీరు పావులైపోయారు. వారికంత ధైర్యం రావటానికి మీ యొక్క బలహీనతలే కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెబుతున్నటువంటి మాటలు, మీరు ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అనేది వారికి అతి చనువుగా ఏర్పడింది. రాహువు ప్రభావం వలన ఆ వ్యక్తి యొక్క ముసుగు మీ జీవితంలో తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్లా తయారైపోయారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉండవచ్చు. ఇంత నమ్మక ద్రోహం నా వెనక జరుగుతుందా అని మీ గుండె రగిలిపోతూ ఉండవచ్చు. కానీ వాస్తవాలను మీరు స్వీకరించక తప్పదు కదా. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఘోరాలు ఎక్కడితో ఆగిపోలేదు. కేవలం మీ పైన అసూయ, నరదృష్టి పడటంతో సంతృప్తి చెందటం లేదు. వారి కడుపు మంటను తీర్చుకోవటానికి మిమ్మల్ని ఈ సమాజంలో సర్వనాశనం చెయ్యాలి అని ఒక్కడుగు ముందుకేసి కొన్ని భయంకరమైన ప్రయోగాలు సైతం చెయ్యాలి అని వారు నిర్ణయించుకొని ఉన్నారు. అయితే మీరెప్పుడైనా కానీ అనుకున్నారా? ఈ మధ్యకాలంలో గమనిస్తే ఒకప్పుడు మీరు కాలిమట్టి తగిలినా కాని, ఏదైనా కాని అంటే మట్టి ముట్టుకున్నా గాని బంగారంలా మెరిసిపోయేది. అంటే మీరక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతమవుతూ ఉండేవి. కానీ గత కొంతకాలంగా మీరు గమనిస్తే మీ జీవితంలో అన్ని కూడా బలహీనమైనటువంటి క్షణాలుగానే మారిపోయాయి. మీకు తెలియకుండానే మీ మనసు ఏదో కోరుకుంటున్నట్లుగా, ఏదో తెలియనటువంటి భయంతో గురవుతున్నట్లుగా మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా? దీనంతటికీ కారణం ఒకటేనండి, ఆ వ్యక్తుల యొక్క నరదృష్టి, నరఘోషనే చెప్పుకోవాలి. అయితే అమావాస్య రోజులలో కనీసం మంగళవారం లేదంటే శనివారాల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడం ప్రయత్నించడం మంచిది. ఈ పరిహారాలు మరెవరి చేతో చేపించడం కంటే మన చేతో మనం చేసుకుంటే సంతృప్తి కూడా కలుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరెంత మంచి వాళ్ళైనా సరే, మీకు ఎంత దానగుణం ఉన్నా మీ వెనకాలే ఉంటూ మీ పునాదులు కత్తిరించే ప్రయత్నం చాలా సైలెంట్ గా జరుగుతున్నటువంటి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఎంతగానో సహాయం చేసినటువంటి చేతులు మీవి. కానీ మనం ఎంత మంచివారమైనప్పటికీ కూడా భగవంతుడికి సైతం నరదృష్టి, నరఘోష ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా. భగవంతుడికి సైతం అది తప్పలేదు. కాబట్టి మానవ మాత్రులం, మనకు మనం ఎంతండి చెప్పండి. మీరు బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ విషయాలన్నీ కూడా వింటుంటే ఇది నిజమా, అబద్ధమా అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితం కూడా అందరిది ఒకేలా ఉండదు. ఏ మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్కరికి, ఈ రాశి వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయం కల్పితమైనది కానే కాదు. మీ జ్యోతిష్య ఫలితాల ఆధారంగా చెప్పబడినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే గ్రహాల యొక్క అమరికను బట్టి కొంతమందిలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. జ్యోతిష్య సూచనల ప్రకారం
ఈ వ్యక్తి మీ కుటుంబానికి, మీ బంధుత్వానికి లేదంటే మీకు బాగా దగ్గరగా పరిచయమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇది 90% అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీ జాతకంలో 3వ ఇంట అంటే దగ్గర బంధువులు, 6వ ఇంట అంటే శత్రువులు, ఈ 2 ఇళ్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మీ సొంత రక్త సంబంధికురాలే ఉండవచ్చు. అంటే ఉదాహరణకు మీ మేనత్తో మీ పిన్నో వరసకు అయ్యేవాళ్ళు, లేదంటే వివాహం ద్వారా మీకు బంధువైనటువంటి వ్యక్తితో మీ తోటి కోడల్లో లేదంటే ఇలా ఎవరైనా కావచ్చు. కాబట్టి వారి ప్రవర్తన అసలు మీతో ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుంది ఒకసారి మీరు గమనించుకోండి. నాకేమీ తెలియదు, నా బతుకంతా ఇలాగే తెల్లారిపోతుంది అని అన్నట్లుగా మిమ్మల్ని మీరు నిరాశకు గురి చేసుకోవద్దు. కష్టపడి ఒక చిన్న వస్తువు కొన్నా, పండగకు కొత్త బట్టలు వేసుకున్న ఈ క్షణంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నా ఒకలాంటి వక్రత అనేది, ఒక కుళ్ళు అనేది మీ పైన పెరిగిపోతూనే ఉంది. వెంటనే దాన్ని వారు అదుపులో పెట్టుకోలేక మిమ్మల్ని విపరీతంగా దూషించడానికి వెనకాడటం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ నెలలో ఒక వ్యక్తి అసలు స్వరూపం అనేది మీ ముందు బట్టబయలు కాబోతుంది. ఆ అవకాశాన్ని భగవంతుడే మీకివ్వబోతున్నాడు. శనిదేవుడి యొక్క వక్రీకరణ, గురుగ్రహం యొక్క బలం మీ రాశికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఎన్నాళ్ళు ఒక ముసుగు వేసుకొని మీ ఇంట్లో నాటకాలాడుతున్న ఆ వ్యక్తి నిజస్వరూపం భగవంతుడి దయ వలన మీ కళ్ల ముందు బయటపడబోతుంది. వారు చేసినటువంటి కుట్రలు, వారికి ఉన్నటువంటి ఆ చెడు దృష్టి అంతా కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోతుంది. మీరు ఈ సమయంలో ఎలాంటి ఆవేశానికి గురి కాకూడదు. కర్మచక్రం తన పని తాను చేసుకొని పోతుంది. మీరు కేవలం ఒక ప్రేక్షకుడిలాగా మిగిలిపోవాలి. ఎందుకంటే ఈ నెలలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 రోజులు మీ జీవితంలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మీ కష్టాలు మంచులా కరిగిపోవటం ఈ రోజు నుంచే మొదలవబోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో తిరిగి ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఒక్కటే చెయ్యాలి. దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా ఈ 4 రోజులు మీ ఇంట్లో వినిపించాలి. మీ నోట్లో కూడా వినిపించాలి. ఎక్కువగా దుర్గా దుర్గా అనే పదాన్ని మీ నోట్లో నుంచి వెలువడేలా చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా అమ్మవారి యొక్క నామం అనేది టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ ప్లే చేసుకుంటూ ఉండండి. అలాగే ఎక్కువగా ఇంట్లో ధూపాన్ని వేయండి. ఉదయం సాయంత్రం ఇంట్లో విశేషమైనటువంటి పూజలు చేయండి. దుర్గామాతకు ఎర్రటి పుష్పాలతో అలాగే ఎర్రటి అక్షింతలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని, నేతితో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి ముందు పెట్టండి. మీ ఇంట్లో ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులను దూరం చేయమని అమ్మవారిని పదే పదే వేడుకోండి. మీ మనసులో ఇప్పుడు పదే పదే ఎన్నో ఆలోచనలైతే బయటకొస్తూ ఉండవచ్చు. నేను అసలు ఈ మాట ఎందుకు చెబుతున్నాను అని అంటే మీ మనసుకు, మీ ఆత్మకు కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. మనం దాన్ని నమ్మటానికి ఇష్టపడకపోయినా సరే ఆ అనుమానాన్ని పక్కన పెడతాము. అయితే మీరు మాత్రం ఈ విషయాలను ఒక్కసారిగా నెమరు వేసుకోండి. మీ అంతరాత్మ చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. జ్యోతిష్య చక్రంలో గ్రహాల స్థితులు ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండవు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క మార్పులనేవి ఇస్తూనే ఉంటాడు. మీరు నిజం తెలిసిన వెంటనే ఆవేశపడిపోయి నేరుగా వారిని నిలదీసే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మీకు సమాజం అనేది అంటే మిమ్మల్ని సమాజం సమాజం ముందు చెడ్డవారిగా వారు చిత్రీకరించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ 4 రోజుల్లో ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అలాగే మీ యొక్క అభివృద్ధి పరంగా అన్ని సానుకూలమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి శుభవార్తలు వినే యోగమైతే కనిపిస్తుంది. అలాగే కర్మఫల దాత అయినటువంటి శని భగవానుడిని తప్పకుండా దర్శించుకోండి. ఈ 4 రోజుల్లో శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెను దీపంగా వెలిగించండి. గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుని ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ నామాన్ని జపించుకుని స్వామి ముందు వేడుకోండి. ప్రకృతి ఖచ్చితంగా ఆమెను దండిస్తుంది. మీరు మీ చేతులకు మట్టి అంటించుకోవలసినటువంటి అవసరమే లేదు. ఈ కుట్రల నుంచి వారు పెట్టినటువంటి నరదృష్టి, వారు చేసినటువంటి రకరకాల ప్రయోగాల యొక్క ప్రభావం మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవటానికి ఒక్కటే పరిహారం. అది దుర్గాదేవి ఆరాధన. దుర్గాదేవి నామంతో పాటు ఇంట్లో మీకు ఓపిక ఉంటే హనుమాన్ చాలీసా చదువుకోవటం లేదంటే హనుమాన్ చాలీసా వినటం, పఠించటం, ఎవరైనా చెబితే వినటం ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎలాంటి దుష్ట శక్తులు, మాయలు, తంత్రాలు పనిచేయవు. కాబట్టి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకుని ఈ 4 రోజుల్లో అస్సలు మర్చిపోవద్దు.
మీకు చదవటం రాకపోతే కనీసం వినటానికైనా ప్రయత్నించండి. ఆ మంత్రాల నుంచి వచ్చే శబ్ద తరంగాలు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పంచలు చేస్తాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. గురుగ్రహం మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురు స్వరూపమైన దత్తాత్రేయుణ్ణి ఆరాధించటం మీకు శ్రీరామ రక్ష లాంటిది. కాబట్టి 4 రోజులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం ఖచ్చితంగా చేసుకోండి. గుడిలో లేదంటే ఇంట్లో అయినా సరే కూర్చోండి. ఓం దం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని వీరైతే కనీసం 108 సార్లు జపించండి. అలాగే మీకు తప్పకుండా కుదిరితే ఇంట్లో ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుపు, చిటికెడు పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ కల్లుపుకి ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాన్ని పీల్చుకునేటటువంటి గొప్ప శక్తి ఉంటుంది. మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఒక చిన్న మట్టి గిన్నెలో లేదంటే గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కల్లుపు, ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా చేసి చూడండి. నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఆ నీటిని ప్రతిరోజు కాకపోయినా సరే వారానికి ఒక్కసారైనా సరే ఆ నీటిని నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని చోట చెట్లు పొదల్లో పోసి అలాగే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. దీని వలన మీ ఇంటి గుమ్మం దాటి ఎలాంటి చెడు శక్తి కూడా లోపలికి ప్రవేశించదు. ఇంటి గుమ్మం నిండుగా లక్ష్మీ కళతో ఉండేలా చక్కగా అలంకరించుకోండి. పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోండి. ఈ విధంగా చేసి రహస్యాలు ఎవరితో పంచుకోకుండా గోప్యంగా ఉంచుకోండి. ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి మరికొన్ని దేవతారాధన పరిహారాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ 4 రోజుల్లో ఎంతో ఉత్తమం. తెల్లటి పూలతో పూజ చేసి పేదలకు అన్నదానం చేయటం. ఈ రాశి వారికి అధిపతి బుధుడు కావటం వలన ఓం బుధాయ నమః అనే ఈ నామాన్ని ఈ 4 రోజులు వీలైనన్ని ఎక్కువ సార్లు జపించుకోండి. 21 సార్లు లేదంటే 108 సార్లు జపించటం అత్యంత శుభప్రదం. ప్రతిరోజు కూడా ఓం భూం బుధాయ నమః అలాగే ఓం బుధాయ నమః అనే ఈ మంత్రాలను జపించటం వలన ఈ రాశివారు ఏదైనా కానీ త్వరగానే సాధిస్తారు అనేటటువంటి నమ్మకాన్ని మీరు తప్పకుండా పొందుతారు. విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, హైప్ ఇవ్వటం మర్చిపోవద్దు.